ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరమ్మా? తాజు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం రాలేదు, ఇప్పుడు దానికైతే గ్యాస్ రాలేదు, మాకు ఏం రాలేదు, కరెంట్ కూడా కాలే. మరి ఇక ఏమవుతుందో మాకు తెలియదు. వస్తుంది అంటారు, మరి ఎన్నిసార్లు పెట్టినా రావట్లేదు. మరి ఇక ఏమవుతుందో ఏమో తెలియదు మాకు. అది మరి ఇక రావట్లేదు. మా భూమి కూడా ఉంది మాకు, కానీ ఆ పింఛన్కైతే ఎవరు లేదు మాకు. కానీ ఇక భూమి పైసలు మాత్రం రావట్లేదు మాకు. ఆ పైసలు కూడా పడతలే, ఇంకా పడతలే. 3 ఎకరాలు ఉంది, అది కూడా ఏం పడతలేదు మాకు, పడతలే. మా సార్ కూడా 2-3 సార్లు జాబ్ పెట్టింది, కంప్లైంట్ కూడా పెట్టింది, కరెంట్ కూడా పెట్టింది. కరెంట్ పెడితే కూడా రావట్లేదు. మరి ఇక వస్తుంది అంటారు, జనం అయితే వస్తుందిలే, వెనక ముందు వస్తా అంటారు. మరి ఏం వస్తుంది ఏం తెలియదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? మాకు అప్పుడు ఏం కాలేదు సార్. ఇప్పుడు ఇది 2 పిల్లల పెళ్లి చేసినాం, ఆ పైసలు కూడా రాలే, ఇంకా రాలేదు. పెళ్ళిళ్ళ పైసలు రాలే. 2 బిడ్డలు పెళ్లి చేసి రాలేదు. చికెన్ మాత్రం రాలే. మాకు 2 బిడ్డలు చేసిన ఒక 2 సంవత్సరాలు అయితే, ఒక 1 సంవత్సరం అవుతుంది, ఇంకా రాలేదు. మేము పెట్టినాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? జ్ఞానేశ్వర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? సూపర్వైజర్, ప్రైవేట్ హాస్పిటల్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగున్నది. ఇప్పుడు కేసీఆర్ పాలన కన్నా చాలా రేవంత్ రెడ్డి గారి పాలన బాగున్నది. లేనిపోని అన్ని స్కామ్లు జరగడం చేయడం, ఇప్పుడు అవి ఏం లేకుండా ఫ్రెష్గా ఉండడం బాగున్నది. ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయంలో బాగానే ఉంటుంది. అన్నిటికీ మంచి ప్రోత్సహిస్తాడు రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు. దానివల్ల అభినందించవలసిందే, కానీ తప్ప ఆయన వేరే విధంగా విమర్శించడానికి ఆస్కారం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకేం నచ్చలేదు కేసీఆర్ గారి పాలన. ఒంటెత్తుడు పోకడలతో చేసుడు, అహంకారంగా మాట్లాడడం ఏం నచ్చలేదు. మీ పేరు సార్? రాజయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యాపారం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన పర్వాలేదు, మంచిగానే ఉంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీని 1 సంవత్సరం పొడిగించో పెట్టుకుంటే బాగుండేది. వాళ్ళు అక్కడ ఉన్నదా ఆదాయం లేదా చూడకుండా హామీలు ఇచ్చారు కానీ దాన్ని తట్టుకోలేక మాట తప్పుకోకుండా చేయాలనే ఉన్నది, కానీ అక్కడ లేదు. దానివల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, జనం ఇబ్బంది పడుతున్నారు. పడలేరని కాదు, కానీ పరిపాలన అయితే పర్వాలేదు. కేసీఆర్ కన్నా 90 బాలు బాగానే. మీ పేరు సార్? సత్యరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి వారి పరిపాలన కానీ కేసీఆర్ పరిపాలన కానీ వీళ్ళు మాటలతోటే గడుపుకుంటూ వస్తారు, కానీ అమలు చేయలేకపోతారు. వీళ్ళు ఏడో ఉండి ఏదో మాట్లాడుకుంటూ ఇంకో ఉండాలి. పెన్షన్లు పెంచుతూ ఉంటారు, ఉచితాలు ఇస్తారు. ఈ ఉచితాలు పెన్షన్లు ఈ అన్నిటి వలన జనం సోమరిపోతులా తయారు చేస్తారు, అంతే తప్ప. కానీ ఈ ఉచిత కరెంట్ అని, ఉచిత బస్సు అని, ఈ హామీలన్నీ ఇచ్చుకుంటూ అమలు చేయలేకపోతే జనం చుట్టుకుంటుంటారు. వాటిని బంద్ పెట్టి అసలు న్యాయమైన పరిపాలన చేసుకుంటూ న్యాయమైన పద్ధతులు చెప్పాలి, అది చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఆయన గుట్టల బట్టలకు రైతు బంద్ చేసిండని వీళ్ళు అంటారు. ఈయన ఉన్న కాస్తనైనా 1 సర్వే నెంబర్ మీద ఒక ఎకరా భూమి 4 సర్వే నెంబర్ల మీద ఉంటే సర్వే నెంబర్ వాళ్ళ బిట్ల ప్రకారంగా మరి చేస్తున్నట్టు. కొన్ని కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడతలేవు. 3 ఎకరాలకు కొంతమందికి పడ్డాయి, ఆ ఎకరం వల్ల కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. 1/2 ఎకరం వల్ల కూడా కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. ఆ కారణం ఏంటంటే ఎవరు కూడా మాకేం తెలుసు, గవర్నమెంట్ తెలుసు అంటారు. అది దేనివల్ల అది అర్థం కాకుండా పోతుంది. ఆ టైంకి వేయకపోతే అయినా ఇప్పుడు వేసిన లాభం, యాసంగి సీజన్ అయిపోయింది కదా, ఏమిటికి అక్కడికి వస్తేనే అట్లా ఆ టైపులో ఉన్నది. ప్రభుత్వాలు మారినా కానీ ప్రజల ఇబ్బందులు అయితే మారటం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా ఆయన చేసిన పొరపాట్లు ఏంటంటే ప్రతి ఒక్క ఎకరకాన్ని గుట్టలకు బొట్టలకు ఇప్పుడు ఈ వెంచర్లు చేసినాటికి వాటికి వీటికని ఆయనకు తెలియదు కదా. వీళ్ళు ఇప్పుడు అధికారులది కొంత, నాయకులది కొంత ఉంటుంది. తప్పులు చేసేది వీళ్ళు. ఇంకా పాలన ఇప్పుడు ముఖ్యమంత్రి తిట్టేది ముఖ్యమంత్రులు. అలా కాకుండా వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని చేసుకోవాలి. ఈయన చేసేది కూడా బాగానే ఉంటుంది, కానీ మరి ఇప్పుడు అనుకున్నవన్నీ సాధ్యం కాలేక ఈయన కూడా తిట్ల పడవలసి వస్తుంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? మీ అగ్రికల్చర్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే ఉంది, కాదంటలేను. ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా ఒక చర్య తీసుకోవాలి. అంతకుముందు కేసీఆర్ కూడా రైతు బంధు ఇస్తా అని మాకు 5 ఎకరాలన్నది,
కానీ దానికి పట్టాలు లేవు, ఏం లేవు. కానీ రైతు బంధు వస్తలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి దాని మీద చర్య తీసుకొని వాళ్ళకు కూడా తగిన న్యాయం చేయాలి. ఇది మంచి పాలన జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మా ఆడపడుచులు 5 ఉన్నారు, ఆడబిడ్డలు. వాళ్ళు దంతాలపల్లి నుంచి ఇక్కడ రావాలంటే ఓ 50 రూపాయలు అవుతుంది టికెట్. 5 25 250 రూపాయలు అవుతుంది. ఇది కొంచెం సేఫే కదా. ఇట్లా 12 నెలలు వేసుకున్నా కూడా 12 24 2500 రూపాయలు ఇట్లా సేఫ్ అవుతుంది. ఇది మంచిదే కాదంటలేము. ఇంకోటి ఇప్పుడు గ్యాస్ ఉంది, గ్యాస్ కూడా 370 రూపాయలకు పడతాను, మీరు తీసుకున్నప్పుడల్లా పడతాను. ఇప్పుడు రైతు రుణమాఫీ ఉంది, 2 లక్షలు చేసిండు. కేసీఆర్ చేయకుండా 2 లక్షలు చేసిండు, అది కూడా బెటరే. కానీ అందరికి కూడా అయ్యేటట్టు తీసుకోవాలి చర్యలు. ఎందుకంటే కొంతమంది పానీలు ఉండి కూడా పట్టాలు లేకపోయినా కూడా వాళ్ళకు పడతలేవు. వాళ్ళకు కూడా చర్య తీసుకొని చేయాలనేది నా కోరిక. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా 1,00,000 రూపాయలు ఇస్తాను ఒకటేసారి చేస్తే ఇంత 2 లక్షల లోడ్ పడపు, అప్పుడే అయిపోవు. రైతు రుణమాఫీ అనేది అప్పుడే అయిపోవు. దాని నుంచి బాల్యం పడి రైతులు కూడా కొంచెం కుంగిపోయిండ్రు. కాబట్టి ఇప్పటికి కూడా వీళ్ళు కూడా చర్య తీసుకొని తాము న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.